ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్, పట్టు బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. మామూలు కటింగ్, నార్మల్ కటింగ్, ఎందుకంటే అన్ని కటింగ్లు క్రాస్ కటింగ్లే చూపించాను. మామూలు కటింగ్ చూపెట్టక కొంచెం పెద్దవాళ్ళకు ఉంటారు కదా, మధ్య వయసు వాళ్ళకు నార్మల్ కటింగ్ అడుగుతారు. నార్మల్ కటింగ్ చాలా లేవు, చాలా రోజులైంది మన ఛానల్లో పెట్టి. మీకు నార్మల్ కటింగ్ ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే నార్మల్ కటింగ్ కట్ చేయడమే రాదు. అందుకని మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. నార్మల్ కటింగ్ చూడండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు 4 మడతలు పెడుతున్నా. ఒరిజినల్ క్లాత్ పైనే చూపిస్తున్నా మీకు, లైనింగ్ క్లాత్ పైన కాదు. ఎవరిదైతే బ్లౌజ్ తీసుకున్నామో అలా బ్లౌజ్ పెట్టి సేమ్ నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర, ఈ సంఖ దగ్గర కుట్టు పెట్టుకోవాలి. కింద ఆపించు వదిలేసి కొలత తీసుకోవాలి. చేతులు ఇట్లా కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. 4 మడతలు పెట్టారు చూడండి. 4 మడతలు పెట్టినాక మనకి ఎక్కడ కూడా అతుకు రావట్లేదు, సంఖ పేలికలు రావట్లేదు, నీట్గా వస్తుంది. ఈ కింద కూడా నీట్గా కుట్టులో కోయితుంది, మనకు బార్డర్ కనిపిస్తుంది. 2 చేతులు రెడీ అయ్యాయి. చాలా సింపుల్ నార్మల్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే ముక్కలు ముక్కలు అవుతుంది విడివిడిగా. ఇది ఎక్కడ విడివిడిగా కాదు. మీరు లాస్ట్ వరకు చూడండి, నేర్చుకోండి నార్మల్ కటింగ్ కూడా. ఇప్పుడు కింద మీద కూడా బార్డర్ వచ్చింది, సన్నం గీతలు వచ్చినాయి. అది ఇంకా ఈపుకి ఎడదామని అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు మనం ఇట్లా మడత పెట్టుకోవాలి, మడత పెట్టుకొని నీట్గా మనకి ఎంత ఎంత అవసరమో అంతనే మడత పెట్టుకోవాలి, ఎక్కువ కాదు. పెట్టుకొని వెడల్పు కొలత తీసుకోవాలి. అంత వెడల్పు ఎంత ఉందో అంత మడత పెట్టాను. కట్ చేస్తున్నా, సింపుతున్నా. మొత్తం కట్ చేయొచ్చు, సింపొచ్చు. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటా, ఇది ఒకటి అయితే సరిపోతుంది. ఇప్పుడు మడత పెడుతున్నా, పొడవు మడత పెట్టుకోవాలి. వెడల్పు చూసి కట్ చేశాను నేను, ఎంత కావాలనేది. ఇప్పుడు ఇట్లా 4 మడతలు పెట్టాలి. ఇది కూడా ఇగో, ఇది 1 2 3 4 మడతలు పెట్టా. ఎక్కువ తక్కువ పెట్టాలి. పైది కొంచెం పైకి మడత పెట్టాలి, కిందిది కొంచెం ఎంత ఉన్నా పర్వాలేదు. క్లాత్ ఉంటుంది కదా, ఎంత ఉంటే అంత ఉండని. ఇది ఈపుకి వచ్చేటట్టు చూస్తున్నా, ఈ గీతలు బాగున్నాయని. ఇప్పుడు పొడుగు కొలత తీస్తా చూడండి. వెడల్పు అయితే ఎంత ఉందో అంత తీసాను. వెడల్పు, పొడుగు వచ్చేసి ఇంకా పట్టి దగ్గర పట్టుకొని ఇట్లా పొడుగు ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఆపించి మాత్రం కింద ఎక్కువ తీసుకోవాలి, పైన సేమ్ తీసుకోవాలి. కట్ చేసేది ఉండదు కాబట్టి ఒక కింది భాగం మాత్రం 1 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే సేఫ్ బెల్ట్ కోసం. ఇంట్లోనే సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోనే సేఫ్ బెల్ట్ వస్తుంది. ఇట్లా రెడీ అయింది. 1 ఇంచ్ ఎక్కువ తక్కువ పెట్టా. పైది ఇంచ్ తక్కువ, కిందిది ఇంచ్ ఎక్కువ. వెడల్పు సేమ్, అన్ని సేమ్. 4 మడతల నార్మల్ కటింగ్. ఇప్పుడు ముందు భాగం గల్లనే, వెనుక భాగం ముందు భాగం ఒకేసారి వస్తుంది గల్ల పెద్దవాళ్ళకి కాబట్టి. మనకు గల్ల ఇంకా సిరి పెద్దగా పెట్టుకునే అవసరం ఏమి లేదు. ఇక్కడ ఆపించి కుట్టులకు షోల్డర్ దగ్గర. ఇప్పుడు సంఖ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా సేమ్ తీసుకొని నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆపించి అక్కడ ఆపించి వదిలేసి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మామూలు కటింగ్ ఇట్లే. బ్లౌజ్ చాలా తొందరగా అయిపోతుంది. క్రాస్ కటింగ్ అయితే మన క్రాస్ పెట్టడం, బట్ట సరిపోకపోవడం ఇబ్బంది, ముక్కలు ఇబ్బంది ఉంటుంది. వెనక గల్ల కూడా సేమ్ వచ్చింది చూడండి, మీకు చూపిస్తున్నా. వెనక ముందు సేమ్ వస్తుంది. ఇది ముందు మనం మళ్ళీ కట్ చేసుకునే అవసరం లేదు. గల్ల మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ ఊసిపోతుంది, తప్పుపోయే అవసరం ఉంది. భుజాలు జారుతాయి, పెద్దవాళ్ళు వేసుకోరు, మనకు తిడతారు అట్లా. ఇప్పుడు 2 ఇట్లా గల్ల కట్ చేశాను, నీట్గా సంఖ కట్ చేశాను రౌండ్గా. మనకి వెనక ముందు సేమ్ ఉంటుంది గల్ల పెద్దవాళ్ళకు. మధ్య వాళ్ళు చాలా మంది ఇప్పుడు తొడుక్కుంటారు, ఇట్లా తొడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ చూస్తున్నా. 1 ఇంచ్ కంటే ఎక్కువనే కుట్టులో పోతుంది, పైన ఇంచ్ పోతుంది, ఈ మధ్యలో మాత్రం ఉంటుంది. 4 ఇంచులు ఉండాలి. ఈడ పోతూ 3 ఇంచులు రావాలి అంతే. ఫస్ట్ 4 ఇంచులు ఉండాలి, పోతూ 3 ఇంచులు రావాలి. ఈ మధ్యలో కట్ చేసుకోవాలి. పైది మాత్రం పైకాని గుర్తు పెట్టాలి. మర్చిపోయే 2 ఒకేసారి కట్ చేస్తే 2 సేఫ్ బెల్ట్లు ఒకటేసారి అట్లా ఇట్లా పైకి మళ్ళీ తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా మనకు సేఫ్ బెల్ట్ వచ్చింది, వెనక భాగం ముందు భాగం వచ్చింది, చేతులు వచ్చినాయి. ఇంతే కటింగ్ అంటే. లైనింగ్ ఉతికి ఆరబెట్టుకొని మీటర్ లైనింగ్ తీసుకోవాలి. 4 మడతల లైనింగ్ కూడా సేమ్ 4 మడతలు పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలోకి మడత పెట్టి 4 మడతలు ఉతికి ఆరబెట్టి మడత పెట్టి పెట్టాను.
4 మడతలు ఈ చేతులు తెచ్చి దీనిపైన పెట్టాలి. చాలా సింపుల్‌గా అయిపోతది. చూడండి నార్మల్ కటింగ్ చాలా ఈజీగా ఉంటది. చాలా మంది రాని వాళ్ళు భయపడుతుంటారు. భయపడకండి. ఫస్ట్ నార్మల్ కటింగే మీ అమ్మ వాళ్ళకైనా, మీ అత్త వాళ్ళకైనా, ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ, నాయనమ్మ అట్లుంటారు గదా! అలా కుట్టి ట్రై చేసి తర్వాత మన గుట్టుకు ఏరే వాళ్ళకి గుట్టండి. ఇట్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ పొడుగు మడత పెట్టాలి. చేతులు తీసి పొడుగు 4 మడతలు పెట్టుకోవాలి. పొడుగు గూడా 4 మడతలు. సేమ్ ఫస్ట్ ఎట్లా పెట్టామో ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి. నీట్‌గా కట్ చేసుకొని ఇలా పొడుగు మడత పెట్టుకొని మనం ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ క్లాత్ కట్ చేశామో అది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. చూడండి చాలా రోజులైంది మన ఛానల్‌లో నార్మల్ కటింగ్ పెట్టక. ఇప్పుడు మళ్ళీ పెడదాం. కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అయితారు కాబట్టి మళ్ళీ పెడదామని కట్ చేసి చూపిస్తున్నా మీకు. ఎంతవరకైతే మీకు నచ్చిందో. నార్మల్ కటింగ్స్ చాలా ఈజీగా ఉంటది. ఎవ్వరైనా కట్ చేసుకోవచ్చు, కుట్టొచ్చు. 2 వైపులా గల్ల సేమ్ ఉంటది. ముందు భాగం, వెనక భాగం ఇంకా కొంతమంది ఎనక ఇంకా చిన్నగుంటది. ముందల ఇంతే ఉంటది. వెనక చిన్నగున్న వాళ్ళు గూడా ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు. మనకు గల్ల ఎట్లా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇంట్లోనే వస్తది. పైకి లేపి గుర్తుపెట్టాలి. చూడండి 2 ఒకేసాన కట్ చేశామంటే బ్లౌజ్ పనికి రాకుండా పోతది. ఈ పైనున్న మడత పైకి అనుకోని షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనకు స్టెప్ ఇప్పుడు ఒకటేసారి అయిపోయింది. కటింగ్ అనేది ఒకటేసారి లైనింగ్, ఒరిజినల్ క్లాత్, ముంగల, ఎనక అంతా అయిపోయింది. షేప్ బెల్ట్ కూడా 2, 4 వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్ 1 ఇంచున్నర వెడల్పు ఉండేలా చూసుకొని మనకు అవసరం ఉన్నంత పొడవు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల పీస్ ఏదైతే ఉందో గల్ల పీస్‌లో సేమ్ ఉక్సుల పట్టి, కాజల పట్టి 2 వస్తాయి. కొంచెం వెడల్పు కాజల పట్టి తీసుకోవాలి. కొంచెం తక్కువ ఉక్సుల పట్టి తీసుకోవాలి. ఇప్పుడు గల్ల పీసులు ఇంచు వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఒక 5 ముక్కలు, 6 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతది. షేప్ బెల్ట్ నీట్‌గా ఇప్పుడు ఇవి క్రాస్‌గా తీసేటివి గల్ల పీసులు. క్రాస్‌గా తీసి గల్ల పీసులు కుట్టుకుంటే మనకు గల్ల అనేది ఉల్టా తిరగదు. ఎక్కడ కూడా సాపుగా నీట్‌గా అంగినట్టు వస్తది. స్ట్రెయిట్‌గా తీసుకోవద్దు క్లాత్. ఇప్పుడు అన్ని ఒక దగ్గర పెట్టి ఇలా పెట్టుకోవాలి. లైనింగు, ఒరిజినల్ క్లాత్ మొత్తం క్లాత్ వచ్చేసి ఇలా రెడీ అయింది. మీకైతే ఎంతవరకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఎంతమందికి నచ్చింది? మీరు ఎంతమంది ట్రై చేస్తారు? కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా అవసరం. చెప్పండి. కామెంట్ చేసి తెలియజేయండి ఖచ్చితంగా. లైక్ చేసి చూడండి. షాపింగ్ చేయండి. నేను కింద లింక్ ఇస్తా. ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయొచ్చు. అన్ని వస్తువులు దొరుకుతాయి కింద.